వాక్యంలోకి వెళ్దాం. జాన్ చాప్టర్ 11. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 20 నుంచి మనము చదువుకుందాం. జాన్ చాప్టర్ 11 verse number 20. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను. వావ్, చాలుమా. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొనగా మరియా ఇంటిలోనే కూర్చుండి ఉండెను. నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును. వావ్. మీ అందరికి కూడా హ్యాపీ ఈస్టర్ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ రిజరక్షన్ డే. యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు లేచిన దినం. ఆమెన్. ఆయన తన కోసం లేలేదు, మనందరి కోసం లేచాడు. ఆమెన్. మానవాళి కొరకు లేచాడు. ఆమెన్. ఒకసారి మన కొరకు తిరిగి లేచిన దేవుడి గట్టిగా చప్పట్లు కొడదాం. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు జీసస్. మన కొరకు తిరిగి లేచిన యేసుకే మహిమ, మన కొరకు తిరిగి లేచిన యేసయ్యకే గొప్ప ఘనత కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో వి సెలబ్రేట్ క్రిస్మస్ని మనం ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ దేవుడి యొక్క పుట్టుక, దేవుని యొక్క మరణం అండ్ దేవుని యొక్క పునరుద్ధానం ఎవరి జీవితంలో ఇలాంటి 3 ఉండవు. ప్రతి వ్యక్తి జీవితంలో పుట్టుక, మరణమే ఉంటుంది. కానీ యేసయ్య జీవితంలో పుట్టుక, మరణము, పునరుద్ధానం ఉంది. ఆమేన్, హల్లెలూయా. సో ఇంకొందరున్నారు బైబిల్లో, వాళ్ళల్లో పుట్టుక మాత్రమే ఉంది కానీ మరణము లేదు. వాళ్ళ పేరు హానోకు అండ్ ఇంకొక అతని పేరు ఏలియా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. కానీ ఎవరు బైబిల్లో ఒక డిఫరెంట్గా తన జీవితాన్ని మనందరికీ ధారపోసిన వ్యక్తి, తన జీవితాన్ని మన కొరకు సాక్రిఫైస్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆమేన్. సో ఆయనకి పుట్టుక ఉంది, మరణము ఉంది. వినబట్టలేదు? యా, ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్ సే బౌల్డ్లీ ఆమేన్. ఆయనకి పుట్టుక ఉంది, ఆమేన్. మరణం ఉంది, ఆమేన్. పునరుద్ధానం ఉంది, ఆమేన్. హల్లెలూయా. నేను ఒకటే చెప్పగలను రూఢిగా, ఆయన నీ కోసం పుట్టాడు, నీ కోసం చనిపోయాడు, నీ కోసం తిరిగి లేచాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఎవరు మన కోసం పుట్టలేదు, ఎవరు మన కోసం చనిపోలేదు, ఎవరు మన కొరకు తిరిగి లేయరు, లేయలేరు, లేయబోరు. ఆమేన్. సో ఈ చిన్నవి మన జీవితంలో మనం తెలుసుకోగలిగితే ఇంకొంచెం లోతుగా మనము వెళ్ళచ్చు, ఇంకొంచెం లోతుగా మనము వెళ్ళచ్చు, ఇంకొంచెం లోతుగా మనము వెళ్ళచ్చు. చూద్దాం, మళ్ళీ చదువుకుందాం. లెట్స్ గో టు 11:20. సో ఇక్కడ ఒక వ్యక్తి ఒక బలహీనతతో చనిపోయాడు. అందరి కుటుంబాల్లో చావులు ఉంటాయి కదా, అందరి ఫ్యామిలీలో మరణములు ఉంటాయి. అందరి కుటుంబాల్లో we see death and we taste death. మరణాన్ని చూస్తాం, చావులను చూస్తాం, దుఃఖ దినాలను చూస్తూ ఉంటాం, బాధకరమైన దినాలను చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం గమనిస్తే ఒక కుటుంబంలో ఒక మరణము సంభవించింది, ఒక చావు సంభవించింది.
అది యేసుక్రీస్తు ప్రభువులకి వర్తమానం వెళ్ళింది. సో ఫ్రమ్ మెనీ డేస్ హీ ఈస్ ప్రీచింగ్ అబౌట్ ద రెజరక్షన్. చాలా దినాల నుంచి ఆయన శిష్యులకి ఒకలాగా బోధిస్తున్నాడు, విశ్వాసులకు ఒకలాగా బోధిస్తున్నాడు, గృహ కోడికల్లో ఆయన ఒక్కొక్క రకంగా అనేకులకు బోధిస్తున్నాడు. కొందరికైతే తన గురించి తాను చెప్పుకున్నాడు. ఐ ఆమ్ ద హీలర్, ఐ ఆమ్ ద డెలివరర్. నేను విమోచకుడను, నేను సజీవుడను, నేను అద్భుతాలు చేస్తాను, నేను మహత్కార్యాలు చేస్తాను, నేను స్వస్థపరుస్తాను, నేను విడిపిస్తానని కొందరికి చెప్పుకున్నాడు. చాలామందికి చెప్పుకున్నాడు ఆయన. నేను స్వస్థపరుస్తానని నువ్వు నమ్ముతున్నావా అని అంటారు కొందరిని. యేసయ్య విన్నారు ఎప్పుడన్నా? స్వస్థపడగోరుచున్నావా అని ఈయన అడిగితే కొందరు ఏమంటారంటే నన్ను స్వస్థపరచవా అని కొందరు అడిగారు యేసు ప్రభుని. అప్పుడు యేసయ్య అన్నాడు, నేను స్వస్థపరచగలను, నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు. సో హీ ప్రీచ్డ్ ఇన్ డిఫరెంట్ సినారియోస్. ఆయన రకరకాలుగా వాక్యాలు చెప్పాడు. కొందరికైతే ఆయన పరలోక రాజ్యం గురించి చెప్పాడు, కొందరికి ఆయన గురించి చెప్పుకున్నాడు. ఒకరోజు వీళ్ళ ఇంట్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు తన గురించి తాను వ్యక్తపరుచుకున్నాడు. ఏమని తెలుసా? నేనే పునరుద్ధానము, నేనే జీవమని. ఐ యామ్ ద లైఫ్ అండ్ ఐ యామ్ ద రిజరక్షన్ అని ఎన్నోసార్లు చెప్పుకున్నాడు చాలామందికి. అతను నేనే జీవము, నా ద్వారా మీకు జీవం వస్తుందని చెప్పుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హూ ఈజ్ గివింగ్ యూ అ సెకండ్ లైఫ్? ఎవరు మీకు రెండవ జీవితాన్ని ఇవ్వగలరు? హూ కెన్ గివ్ యూ ఎ సెకండ్ లైఫ్? నువ్వు విరిగిపోయినప్పుడు, నువ్వు పాడైపోయినప్పుడు, నువ్వు చెడిపోయినప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు చావు బతుకుల్లో ఉన్నప్పుడు నీకు రెండవ జీవితాన్ని ఎవరు ఇవ్వగలరు? యేసయ్య. ఎన్నోసార్లు మీరందరూ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మరణ పడకల గుండా వెళ్ళారు. యు హ్యావ్ వెంట్ ఇన్ టు ద కోర్ ఆఫ్ డెత్. మరణ పడకల గుండా వెళ్ళారు. ఈరోజు మీరు సజీవులుగా ఉన్నారంటే యేసయ్య యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి. ఆమేన్, ఆమేన్. యా, మీ గురించి ఏమో నాకు కొందరు గురించి తెలుసు, అందరి గురించి నాకు తెలియకపోవచ్చు. కొందరు చావు దాకా వెళ్ళారు, మరణ పడకల్లో వెళ్ళారు. ఈవెన్ ఐ వెంట్ టు దట్ సిచ్యువేషన్స్. నేను మరణం గుండా వెళ్ళాను, ఆ చీకటి గుండా వెళ్ళాను, చావు బతుకులు గుండా వెళ్ళాను. హీ కెన్ గివ్ యూ ఎ సెకండ్ లైఫ్. ఆయన మీలో జీవం పోసాడా, ఆ మరణం నిన్ను దాటిపోద్ది. ఆమేన్, ఆమేన్. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో మరణాలు. ఆయన ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాడు, నేను జీవము, నేనే పునరుద్ధానం అని. ఎవరు చెప్పరు అట్లా, నేను జీవం ఇస్తాను, నేను బ్రతికిస్తానని ఎవరు చెప్పరు. ఏ డాక్టర్ చెప్పడు. డబ్బులు కట్టండి బాగు చేస్తాం, డబ్బులు కట్టండి బాగు చేస్తాం, డబ్బులు కట్టండి బాగు చేస్తాం, అంతే. ఏ మనిషి, ఏ డాక్టర్, ఏ వ్యక్తి కూడా నీకు 100% గ్యారంటీ ఇవ్వలేడు. కానీ యేసు ప్రభు తను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు, ఐ యామ్ ద లైఫ్ అండ్ ఐ యామ్ ద రిజరక్షన్. ఆమేన్. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుకి చాలా పేర్లు, యేసు ప్రభువుకి చాలా డిగ్రీలు ఉన్నాయి, యేసు ప్రభువుకి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, యేసు ప్రభువుకి చాలా అర్హతలు ఉన్నాయి, యేసు ప్రభువుకి చాలా 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 రకాల అభిషేకాలు ఉన్నాయి, చాలా రకాల శక్తులు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. చదవమ్మా, చూద్దాం ఆమెకేం చెప్పాడు యేసు ప్రభు. మార్తా యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్తా యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావడు. యేసయ్య ఇక్కడ ఉన్నాడా? లేడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. యేసయ్య ఆత్మ మన మధ్యలో ఉంది. యేసయ్య లేడు ఇక్కడ. ఆమె అంటుంది, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావడు. అంటే ఆమెకు వాక్యం ఒకలాగా అర్థమైంది. ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ ఇంట్లో, నేనే జీవము, నేనే పునరుద్ధానం అన్నాడు. సో యూ నీడ్ టు బిలీవ్ 2 things. 2 విషయాలు మేము జాగ్రత్తగా నమ్మాలి, చాలా జాగ్రత్తగా నమ్మాలి. 2 విషయాలు చాలా జాగ్రత్తగా నమ్మాలి. యేసు పునరుద్ధానుడయ్యాడని నమ్మాలి. అండ్ నెంబర్ 2, యేసు ప్రభువుకి పునరుద్ధాన శక్తి ఉందని నమ్మాలి. ఆమేన్. దేవుడు రిజరెక్ట్ అయ్యాడని నమ్మాలి మనం. ఆమేన్. అండ్ నెంబర్ 2, దేవుడికి పునరుద్ధాన శక్తి ఉందని నమ్మాలి. ఆమేన్, ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు పునరుద్ధానుడు అయ్యాడని? అంటే పునరుద్ధానం అంటే ఏం తెలుసా? మళ్ళీ లేచాడని అర్థం. ఆమేన్. మళ్ళీ లేచాడని అర్థం, మళ్ళీ లేచాడని అర్థం.
ద మీనింగ్ ఆఫ్ రిజరక్షన్. ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు తిరిగి లేచాడని? వావ్, యూ హ్యావ్ టు బిలీవ్ 100%. 99% కూడా కాదు, 99.99% కూడా కాదు, 100% నమ్మాలి. మనం ఏమని నమ్ముతున్నాం? యేసు తిరిగి, చెప్పండి, యేసు తిరిగి, యేసు తిరిగి. ఎస్, పాయింట్ నెంబర్ 1 జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, యేసు తిరిగి లేచాడు. అండ్ పాయింట్ నెంబర్ 2, యేసు క్రీస్తు ప్రభువుల వారికి తిరిగి లేచిన శక్తి ఉంది. ఆమేన్. తిరిగి లేపే శక్తి ఉంది. నువ్వు కింద పడిపోతే నిన్ను తిరిగి లేపగలడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పడిపోతే, నువ్వు కూలిపోతే, నువ్వు నాశనం అయిపోతే, నువ్వు మరణ పడకల్లో ఉంటే, నువ్వు చస్తే కూడా తిరిగి లేపగలడు ఆయన. ఆమేన్. చాలామంది మొదటి దగ్గరే ఆగిపోయాం, ఫస్ట్ లైన్లోనే ఆగిపోయాం. ఏంటి? ఆయన తిరిగి ఆయన తిరిగి లేచాడు అంతే. కానీ యేసు ప్రభువులో లోతుగా వెళ్ళే వాళ్ళకి ఆయన తిరిగి లేపే శక్తి ఆయనకుందని నమ్మగలరు ఆయన. ఆమేన్. మగ్దలేని మరియా ఆయన తిరిగి లేచాడని నమ్మింది. ఆమేన్, ఆమేన్. పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభువుల వారు 40 దినాలు శిష్యులతో ఉండి తిరిగి వాళ్ళకి ఆత్మను మళ్ళీ అని ఊది మళ్ళీ వాళ్ళని అభిషేకించి ఆయన వెళ్ళిపోయాడు. ఆమేన్. అండ్ దెన్ దే స్టార్టెడ్ యూజింగ్ దిస్ పవర్. వాళ్ళు ఈ శక్తిని వాడడం స్టార్ట్ చేశారు. ఆమేన్. పునరుద్ధాన శక్తి. చెప్పండి గట్టిగా, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. యా, యేసు ప్రభువులో తిరిగి లేపే శక్తి ఉందని శిష్యులు నమ్మారు. అందుకనే అప్పుడు దాకా వాళ్ళు చేసిన అద్భుతాలు ఒకలాగుంటే అపోస్తుల కార్యం నుంచి వాళ్ళు చేస్తున్న అద్భుతాలు వేరుగా ఉన్నాయి. వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళ బోధ మార్చేశారు. వి ప్రీచ్ క్రైస్ట్ రిజరక్షన్. మేము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము గురించి బోధిస్తున్నాము. ఆయన సిలువ గురించి బోధించట్లే, ఆయన పుట్టుక గురించి వాళ్ళు బోధించట్లే, ఆయన అద్భుతాలు చేసే విధానం దాన్ని బోధించలా. యేసు ప్రభు ఈ అద్భుతాలు చేశాడు, యేసు ప్రభు ఆ అద్భుతాలు చేశాడని ఏ రోజు పేతురు, యోహాను, యాకోబులు చెప్పుకోలా. దే ప్రీచ్డ్ క్రైస్ట్ రిజరక్షన్. వాళ్ళు క్రీస్తు యొక్క పునరుద్ధానమును బోధిస్తున్నారు. అంటే వీటన్నిటికంటే ఏది గొప్పది? క్రీస్తు యొక్క పునరుద్ధానము గొప్పది. ఆమేన్. ఆయన పుట్టుక కంటే, ఆయన సిలువ కంటే, అంటే అవన్నీ గొప్పవే. స్టెప్ బై స్టెప్ ఆయన పుట్టుక చాలా గొప్పది, ఆయన సిలువ ఇంకా గొప్పది, ఆయన పునరుద్ధానము ఇంకా గొప్పది. ఆమేన్. 3 festivals ఆర్ నాట్ ఇన్ ఎ సేమ్ రేషియో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈ 3 పండుగలు మనకు సమానమైనవి కాదు. నెవర్ ట్రీట్ దిస్ ఫెస్టివల్స్ ఇన్ ఎ సేమ్ క్యాడర్, సేమ్ రేంజ్. ఆయన క్రిస్మస్ అప్పుడు ఎంతున్నాడు? ఎంత? గుడ్ ఫ్రైడే అప్పుడు ఎంతున్నాడు? ఆమేన్. ఈస్టర్ రోజు తిరిగి లేచి మహిమతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. హిస్ డిసిగ్నేషన్ ఇస్ చేంజింగ్. ఆయన అర్హత మారిపోతుంది, ఆయన రేంజ్ మారింది, ఆయనలో శక్తి మారింది. ఆమేన్, ఆమేన్. అప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమేమి వాడుతున్నారు తెలుసా? స్వస్థపరిచే శక్తిని, అద్భుతాలు చేసే శక్తిని, విడిపించే శక్తిని ఆయన రకరకాలుగా వాడుతున్నాడు. కానీ ఫస్ట్ టైం ఆయనలో ఒక శక్తి ఉంది. ఏంటి ఆ శక్తి పేరు తెలుసా? తిరిగి లేపే శక్తి. ఆమేన్. చెప్పండి అందరూ, తిరిగి లేపే శక్తి. ఎస్, అది ఆయన అందరికీ చెప్పుకుంటూ నాలో ఉంది ఆ శక్తి అంటున్నాడు. కొంతమంది పాస్టర్లు చెప్తారు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్, నాకు స్వస్థపరిచే వరం ఉంది రండి అంటారు. వావ్, సూపర్. నాకు విడిపించే వరం ఉంది, నాకు దెయ్యాలు వెళ్ళగొట్టే వరం ఉంది, నాకు ప్రవచన వరం ఉందని చెప్పుకుంటారు చాలామంది. దమ్ముండాలి చెప్పుకోవాలంటే, అంత ఈజీ కాదు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అవన్నీ దేవుడే చేసేది, వీళ్ళంతా ఊరికే హై డ్రామా చేస్తున్నారు అంటారు. నో 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 నో. సమ్ మెన్ ఆఫ్ గాడ్, దే ఆర్ గిఫ్టెడ్, దే ఆర్ గిఫ్టెడ్, దే ఆర్ గిఫ్టెడ్. వాళ్ళు వరము కలిగిన దైవజనులు, వాళ్ళు వరము కలిగిన దైవజనులు. వాళ్ళు యేసు ప్రభువులో ఆయనలో ఉన్న శక్తిని బయటికి చెప్తున్నాడు అందరికీ. ఈ శక్తి పేరు ఏం పేరు? తిరిగి లేపే. వావ్, అది ఆల్రెడీ మార్తమ్మకు, మరియమ్మకి చెప్పేశాడు యేసు ప్రభు. చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిందో.
మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదువనెను. యేసు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. యేసు నీ సహోదరుడు మరలా లేచునని, అండర్లైన్ దట్ వర్డ్, నీ సహోదరుడు మళ్ళీ లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునెను. అది యేసు ప్రభు గురించి ఇంకా ఆమె సరిగ్గా తెలీదు. ఆయన ఒకటే ఒక ప్రవచనం వదిలాడు. ఆయన ఒక మాట అంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అంటున్నాడు, నీవు తిరిగి లేస్తావు. Amen. Amen. The prophetical word from the Holy Ghost. నువ్వు తిరిగి లేస్తావు. ఆమెన్. హల్లెలూయా. ఆ పడిపోయినటువంటి మందిరాన్ని, కూల్చేసిన మందిరాన్ని 3 దినాల్లో కట్టేస్తానన్నాడు. ఆమెన్. ఆ మందిరాన్ని ఎలా ఆయన 3వ దినమున తిరిగి లేపి కట్టాడో, ఈరోజు ఆయన లాజరు గురించి మాట్లాడుతున్నాడు. మార్తమ్మకు చెప్తున్నాడు, నేను అతన్ని లేపుతానని. ఆమెన్. ఆమెన్. ఏమంటున్నాడు ఆయన? ఆయన మళ్ళీ లేస్తాడు. ఆమెన్. ఆమెన్. ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుంది. విల్ సీ దట్ వన్స్ అగైన్. Jesus said unto her, Thy brother shall rise again. ఆమెన్. ఆమెన్. ఈ మాట చాలా రెడ్ లిన్తో, ఏ ఇంకులు ఉంటే ఆ ఇంకులతో అండర్లైన్ చేసుకోండి. ఆ లాజర్ పేరు తీసి పేరు రాసుకో. ఆమెన్. ఆమెన్. ఎన్నెన్నో సందర్భాలు మన కుటుంబాల్లో జరుగుతాయి. ఒక్కొక్క సంవత్సరం చాలా బాగుంటుంది, ఒక్కొక్క సంవత్సరం చాలా డిజాస్టర్గా ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం మన లైఫ్లో మనం ఎన్నడూ చూడని కరువు, అప్పులు, తర్వాత చీకటి, రోగాలు. కొందరి జీవితంలో రోగాలు ప్రారంభమవుతాయి, కొందరి జీవితంలో అప్పులు ప్రారంభమవుతాయి, కొందరి జీవితంలో భయంకరమైన అటాక్స్ ప్రారంభమవుతాయి, కొందరి జీవితంలో భయంకరమైన శోధన ప్రారంభమవుతుంది. బ్రదర్, ఎన్నడూ లేని అప్పులు, ఎన్నడూ లేని కష్టాలు, ఎన్నడూ లేని శోధనలు నాకు వచ్చేసాయి అని ఎన్నోసార్లు మానసిక ఒత్తిడితో, డిప్రెషను, తర్వాత సూసైడల్ అటెంప్ట్స్, తర్వాత బాధ, వేదన, తర్వాత చెడు సహవాసాలు, తర్వాత రాంగ్ రిలేషన్స్, తర్వాత రకరకాలుగా అపవాది మనల్ని పడేస్తూ ఉంటాడు. వాడి గురించి ఒకటే తెలుసుకోండి, ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దొంగతనమును, హత్య, నాశనము చేయటకొచ్చును కానీ మన దేనికి రాడు. ఆమేన్. వాడు దేనికి వస్తాడు? దొంగతనము, హత్య, చెప్పాలి, నాశనము చేయటకు వస్తాడు కానీ మరి దేనికి వాడు రాడు. నీ జీవితంలో చాలా దొంగతనం చేశాడు, నీ జీవితంలో చాలా నాశనం చేశాడు, నీ జీవితంలో చాలా వాటిని తినేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనీ, ఫర్ ఎగ్జాంపుల్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్. నీ జీవితంలో చాలా సంవత్సరాలు వాడు తినేశాడు, నీ జీవితంలో చాలా సంవత్సరాలు వాడు వేస్ట్ చేశాడు, నీ జీవితంలో చాలా డబ్బును తినేశాడు, నీ జీవితంలో చాలా సంవత్సరాలను వాడు తినేశాడు. అవన్నీ ప్రభు చూస్తున్నాడు. ఆమెన్. ఈ వాక్యము నువ్వు వినాలని ప్రభు వెయిట్ చేస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. ఒక వాక్యము నీ జీవితంలోకి వెత్తబడితే అప్పుడు నీ జీవితం మారుతుంది. ఆమెన్. హల్లెలూయా. అండ్ గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దిస్ వర్డ్. ఆమెన్. ఆమెన్. మార్తతో ఒక మాట అంటున్నాడు, నీ సహోదరుడు మళ్ళీ లేస్తాడు. వచ్చా నేను. ఆమెన్. హల్లెలూయా. హీ విల్ రైజ్ అగైన్. ఈరోజు నీ బిడ్డలైనా కొన్నిసార్లు మనం కొన్ని పరీక్షలు రాస్తాం, ఫెయిల్ అయిపోతాం. కొన్ని జీవితంలో, కొన్ని లైఫ్లో, కొన్ని సందర్భాల్లో మనము ఓడిపోతాం, పడిపోతాం, రాజీకి వచ్చేస్తాం. చాలా రకాల అటాక్స్ మన లైఫ్లోకి వచ్చేస్తాయి. ఎవరు మన మీద ఒక మాట పలికే వాళ్ళు ఉండరు, ఎవరు ప్రేమించి మన మీద ఒక మాటను రిలీజ్ చేసే వాళ్ళు ఉండరు. సమ్టైమ్స్ నువ్వు కూడా కొన్నిసార్లు చెప్పులో ఒకలాంటి బాధ, ఒకలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఏం తెలుసా? నా కష్టాలు చెప్పుకుంటే అందరికీ తెలిసిపోతుందని. నా కష్టాలు చెప్పుకుంటే అందరికీ వినబడిపోద్ది, నా కష్టాలు చెప్పుకుంటే అందరికీ తెలిసిపోతుంది, నా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే అందరికీ తెలిసిపోతుంది అని రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ, బాధపడుతూ, లోపల దేవుడికి చెప్పకుండా, సేవకుడికి చెప్పకుండా నీవు దాన్ని భద్రంగా గూడు కట్టుకొని దాచిపెట్టుకుంటూ ఉంటావు. అండ్ హియర్ కమ్స్ జీసస్. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, తర్వాత బాధను కండోలెన్స్ ఇవ్వడానికి, తర్వాత ఆయన వాళ్ళని ఓదార్చడానికి ఆయన రాలేదు.
ఆయన తిరిగి లేపడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు ఈ భూమి మీద కిందకి వచ్చాడంటే నిన్ను నన్ను పడిపోయిన మనందరినీ, కూలిపోయిన మనందరినీ, చావుకు లోనైన మనందరినీ, చీకట్లో లోనైన మనందరినీ తిరిగి లేపడానికి. ఆమేన్. హల్లెలూయా. పక్కన వాళ్ళ మీద ప్రవచించండి, నువ్వు తిరిగి లేస్తావు. కొంచెం నవ్వుతూ చెప్పండి, తిరిగి లేస్తావు. నువ్వు తిరిగి లేస్తావు. అంతకంతకి చాలాసార్లు మనము అనేక మంది యొక్క డిజాస్టర్స్ చూడొచ్చు. వాళ్ళు అంచెలంచెలుగా కింద పడిపోవడం చూడొచ్చు, వాళ్ళు అంచెలంచెలుగా కూలిపోవడం చూడొచ్చు, వాళ్ళ అంచెలంచెలుగా వాళ్ళ కుటుంబం నాశనం అయిపోవడం చూడొచ్చు, మనం అంచెలంచెలుగా వాళ్ళ జీవితము పాడైపోవడం చూడొచ్చు. ది లాస్ట్ ఎ పర్సన్. వాళ్ళ ఒక వ్యక్తిని కోల్పోయారు, ఒక మొగ దిక్కును కోల్పోయారు. ఇంట్లో ఎక్కువ మంది లేరు, వాళ్ళ ఇంట్లో మార్తా, మరియా, లాజర్, ఎక్కువ మంది లేరు. మొత్తం ఆడవాళ్ళు అయిపోయారు. ఇల్లంతా ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. యేసు ప్రభు వచ్చాడు, ఒక మాట అంటున్నాడు, నీ సహోదరుడు తిరిగి. ఈ మాట అతనికి, ఈ మాట మనకు కూడా. ఆమేన్. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో అపవాది మనల్ని రకరకాలుగా పడేశాడు. ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం మనం ఈ పాటికి ఉన్నతమైన స్థాయిలో ఉండాల్సిన వాళ్ళం, నలుగురికి పెట్టే స్థానంలో ఉండేవాళ్ళం, నలుగురిని దీవించే స్థానంలో ఉండేవాళ్ళం, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థానంలో ఉండేవాళ్ళం. మనల్ని ఎక్కడో ఆపేశాడు అపవాది. కానీ ఈరోజు ప్రభు మనందరికీ ఒక మాట ఇస్తున్నాడు, ఏం తెలుసా? మీరు తిరిగి లేస్తారు. ఆమేన్. ఆమేన్. ప్రతి ఆత్మతో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రతి ఆత్మతో, ప్రతి శరీరంతో, ప్రతి కుటుంబంతో, ప్రతి పురుషుడితో, ప్రతి స్త్రీతో, ప్రతి కుమారుడితో, ప్రతి కుమార్తెతో, చిన్న బిడ్డలతో, మీ అందరితో ప్రభు మాట్లాడుతున్న మాట, మీరు తిరిగి లేస్తారు. ఆమేన్. యూ విల్ రైజ్ అగైన్. యూ విల్ రైజ్ అగైన్. ద మీనింగ్ ఆఫ్ రిజరక్షన్, తిరిగి లేపే అభిషేకము దేవునిలో ఉంది. ఆమేన్. తిరిగి లేపే శక్తి దేవునిలో ఉంది. ఆమేన్. తిరిగి నీ జీవితాన్ని కట్టే శక్తి యేసయ్యలో ఉంది. ఆమేన్. తిరిగి నీ బ్రతుకును, నీ యొక్క జీవితాన్ని, నీ ఫ్యామిలీని కట్టే ఆ శక్తి దేవుడిలో ఉంది. ఆమేన్. ఎన్నిసార్లు వాళ్ళు ముక్కలు చేసినా తిరిగి నా ప్రభు నీ జీవితాన్ని కడతాడు. ఆమేన్. కొన్ని 100 మంది 1000 మంది నిన్ను చంపాలని వచ్చినా, ముక్కలు చేద్దామని వచ్చినా, నీ దేవుడికి ఒక శక్తి ఉంది. దాని పేరు ఏం పేరు? తిరిగి లేపే శక్తి. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పచ్చు. ఏం శక్తి అది? దాని పేరు బైబిల్లో ఏం రాస్తుందంటే పునరుద్ధాన శక్తి. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ రిజరక్షన్ అండ్ ద రిజరక్షన్ పవర్. ఆయన ఎందుకు తిరిగి లేచాడు అంటే నాలో ఈ శక్తి ఉందని మనందరికీ చూపించడానికి. ఆమేన్. సో వీ నీడ్ టు బిలీవ్, నన్ను దేవుడు తిరిగి లేపుతాడు. ఆమేన్. హల్లెలూయా. నా స్థితి ఇలా ఉండదు, నా జీవితం ఇలా ఉండదు, నా భవిష్యత్తు ఇలా ఉండదు, నా ఫ్యూచర్ ఇలా ఉండదు, నా లైఫ్ ఇలా ఉండదు, నా పిల్లలు ఇలా ఉండరు. ఆమేన్. విశ్వసించింది కాబట్టి మాట్లాడి తిని. లేపుతావులే బలేవాడు, లేపుతావులే, ఎటకారంగా మాట్లాడుతుంది ఆమె. నో 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 అమ్మా, నేను లేపుతానని నీకు తెలీదా? నేను వచ్చింది ఎందుకు? లేపుతానని నీకు తెలీదా? లేపుతాడు ఆయన. ఆమేన్. లెట్స్ గో. కొంచెం కిందకి వెళ్దాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఓకే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఎన్నటికి? క్రైస్తవుడు ఒకవేళ చనిపోయిన మళ్ళీ లేస్తాడు. ఆమేన్. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ప్రభు నాకు ఇచ్చిన మాట రాత్రి చాలా అద్భుతం అనిపించింది. మళ్ళీ చదువు. యా, రీడ్ దట్. అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు, జాగ్రత్తగా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. వావ్. చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఆమేన్. ఆమేన్. ప్రభు నాకు చెప్పిన మాట ఏం తెలుసా? ఈ భూమి మీద చనిపోయే వాళ్ళు క్రైస్తవులు ఎక్కువ ఉన్నారా, బ్రతికిన క్రైస్తవులు ఎక్కువ ఉన్నారా? మీకే వదిలేస్తున్నాను. చనిపోయిన వాళ్ళు క్రైస్తవులు ఎక్కువ ఉన్నారా, బ్రతికిన క్రైస్తవులు ఎక్కువ ఉన్నారా? సమాల తోటలు ఎక్కువ ఉన్నారా, చర్చిలో ఎక్కువ ఉన్నారా? అంటే క్రిస్టియానిటీలో, క్రైస్తవత్వములో, దేవుని జీవితంలో, దేవుని బిడ్డల జీవితంలో చావు తక్కువ మంది చచ్చిపోతారు, ఎక్కువ మంది బతుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ వాడు చనిపోయినా మళ్ళీ లేచేస్తాడు.
ఆమెన్, ఆమెన్. ఇప్పుడు చెప్పండి, చర్చిలో ఎక్కువ మంది ఉన్నారా? సమాధుల తోటలో ఎక్కువ మంది ఉన్నారా? అసలు క్రైస్తవుల శాతం ఎక్కువ ఉంది, దేవుని బిడ్డలు ఎక్కువ ఉన్నారు. అంటే దేవుని బిడ్డలు చనిపోరు. ఆమేన్. యేసు ప్రభు ఒకటే అంటున్నాడు, యేసయ్యను నమ్మిన వాళ్ళందరికీ ఏం లేదు, చావు. కానీ మనకేం అలవాటు అయిపోయింది తెలుసా? బతికిన వాడు చనిపోవాలని. కానీ ఆయనలో ఒక శక్తి ఉంది, నువ్వు చనిపోయినా లేపుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మన పితరులు, మన కుటుంబీకులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ మళ్ళీ లేపబోతున్నాడు యేసయ్య. ఆమేన్. మన యేసయ్యకి లేపే శక్తి ఉంది. ఆమేన్. మళ్ళీ లేపే శక్తి ఉంది. ఆమేన్. మన పితరులు, మన కుటుంబీకులు, మన వంశంలో ఉన్నవాళ్ళు, మనమందరం, మన బంధువులందరూ తిరిగి లేస్తారు. ఆమేన్. మళ్ళీ వాళ్ళు చనిపోరు. ఆమేన్. మళ్ళీ వాళ్ళు చనిపోరు. అసలు మన లైఫ్లో డెత్ ఈస్ నాట్ ద లాస్ట్ పాయింట్. మరణం అనేది ఆఖరిది కాదు మన లైఫ్లో. ఎప్పుడు క్రైస్తవులు మరణానికి భయపడకూడదు. ఆమేన్. అందుకే పౌలు అంత బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే నేను చచ్చినా మళ్ళీ లేస్తానంటున్నాడు పౌలు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఊరుకుంటున్నావు? చావు చావు అంటావు, చాట మాట్లాడబాకు నువ్వు బలేవాడు. కానీ పౌలు ఎక్కువ దీన్నే ప్రవచించాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలని. అండ్ ద లార్డ్ టోల్డ్ అబౌట్ హిస్ డెత్. పౌలా పౌలా, నీ మరణము, నువ్వు ఇంకా నా దగ్గరికి వచ్చేసే సమయం ఆసన్నమైంది అన్నాడు. ఓకే, వచ్చేస్తున్నాను ప్రభు అని వెంటనే ఇంకో మాట రాస్తున్నాడు, నా మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కుటుంబటిని విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు జీవ కిరీటమును దేవుడు సిద్ధపరుచున్నాడు. వావ్, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ డెత్, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ డెత్. వాళ్ళ మరణములో వాళ్ళకి ఆనందం ఉంది. మనము అప్పుడే పోతామా, అప్పుడే ఉంటామా అని చాలా బాధతో, భయంతో ఉంటున్నాం. కొందరు ఉంటారు, చావంటే భయం లేదు, పిచ్చి పిచ్చిగా బండులు తోలుతో, కారు తోలుతో, ర్యాష్గా, అది వేరే స్పిరిట్, అది వేరే. కానీ క్రైస్తవులు, దేవుని బిడ్డలకు ఉండాల్సిన ఆత్మ ఏం తెలుసా? మనము తిరిగి లేచే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఒకటి, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. రెండవది, ఆయనలో పునరుద్ధాన శక్తి ఉంది. ఉంది 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 ఆ పునరుద్ధాన శక్తిని ఈరోజు దేవుడు మన జీవితంలో రిలీజ్ చేస్తున్నాడు. ఆమేన్. హీ విల్ రిలీజ్ ద రిజరక్షన్ పవర్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి తీసుకొస్తాడు. నీ జీవితంలో పాడైపోయినవన్నీ తిరిగి తీసుకొస్తాడు. నువ్వు మళ్ళీ లేస్తావు. ఆమేన్. నువ్వు మళ్ళీ నిలబడతావు. ఆమేన్. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుడు అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఆమేన్. 99 ఇయర్స్ నీకు పిల్లలు పుట్రని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి ముద్రేసి, ఐఎస్ఐ ముద్రేసి, స్టాంప్ వేసి పెట్టేసినప్పుడు అప్పుడు దేవుడు అబ్రహాము దేవుడిని నమ్మాడు, పుడతారు నాకని. ఆమేన్. చాలా మంది అనుకున్నారు వీడి లైఫ్ అయిపోయింది, వీడి జీవితం అయిపోయింది, వీడి కెరీర్ అయిపోయింది ఇంకా అన్నాడు. ప్రభు వచ్చి అంటాడు, నువ్వు మళ్ళీ లేస్తావు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది, ఎక్కువ మందిని మనము ఏం చేస్తాం తెలుసా? ఈ భూమి మీద ఓటమిలోనే ఎక్కువ చూసాం. ఒక వ్యక్తి ఎక్కువ ఓడిపోతాడు, ఎక్కువ గెలుస్తాడు అంటే ఎక్కువ ఓడిపోతాడు. క్రీస్తుని ఎరగని వాడు ఎక్కువ ఓడిపోతాడు, కానీ క్రీస్తుని ఎరిగిన వాడు జయించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు ఒక 100 సార్లు ఓడిపోతామేమో, కానీ 1,00,000 సార్లు గెలుస్తావు నువ్వు. ఆమేన్. బ్రదర్, ఇప్పుడు నేను ఒక 1,00,000 సార్లు ఓడిపోయానంటే నువ్వు 1,00,00,000 సార్లు గెలుస్తావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, యేసు ప్రభు మార్తతో మళ్ళీ లేస్తాడని. ఆమేన్. లెట్స్ రీడ్ స్క్రిప్చర్. సామెతల గ్రంథము 24:16. నీతిమంతులు 7 మారులు పడినను తిరిగి లేచును. 7 మార్లు పడినా తిరిగి లేచును. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతులకు దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే, హీఈస్ ద కేర్ టేకర్ ఆఫ్ దెమ్. ఇప్పుడు లాజర్ ఎవరు దేవుని దృష్టిలో? యేసు ప్రభు దృష్టిలో నీతిమంతుడు. ఇక్కడ ఎవరైతే దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఎవరైతే మనము నీతిమంతులమని నమ్మామో, నువ్వు చావు బతుకుల్లోకి వెళ్ళినా, నీ జీవితం అంతమైపోయినా, నీ జీవితం ఆగిపోయినా, నీ జీవితం పాడైపోయినా, నీ జీవితం స్టక్ అయిపోయినా, నేను మళ్ళీ లేపుతాడు దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చాలామందికి బ్యాప్టిజం తీసుకొని ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కూడా అయి ఉండొచ్చు చాలామందికి. ఈ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఎన్నిసార్లు పడిపోయి ఉంటాం మనం? ఎస్, ఎవరన్నా ఉన్నారా? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా పడిపోయినా లేరా? ఎవరు? యథార్థంగా చేతులు, మరి దారుణం మీరు. ఓపెన్, ఎవరైనా పడిపోతారు. మనుషులు మనం శివ రక్తంతో ఉన్నాం, బలహీనతలు పడిపోతూ ఉంటాం.
కానీ ప్రభు ఇస్తున్న మాట ఏం తెలుసా? జనాలు వీడు బ్యాప్టిజం తీసుకున్న పాపం చేస్తున్నాడు, వీడు బ్యాప్టిజం తీసుకున్న పడిపోయాడు, అది కాదు ఇక్కడ ప్రభు మాట్లాడేది. నీతిమంతులు 7 సార్లు పడినా నేను లేపేస్తాను వాడిని, పాపి అని లేదు. అందుకే నువ్వు అర్జెంటుగా ఏం పేరు మార్చుకోవాలి, ఏంటి తెలుసా? నీతిమంతుడని. ఆమేన్. పేరు మార్చుకోలేదు మనం ఇప్పుడు. అందరూ మనల్ని ఏమని పిలిచారు? గత జీవితం అంతా పాపి పాపి, వాడు వీడు, తాగుబోతాడు, తిరిగిపోతాడు, ఆడట్టంటాడు, ఇట్టంటాడు, ఆ అమ్మాయి అట్ట, ఈ అమ్మ, రకరకాలుగా మనకి భయంకరమైన పేర్లు పెట్టారు. సో వెన్ యూ బిలీవ్ దట్ యు ఆర్ రైచియస్ బికాస్ ఆఫ్ జీసస్, నీ ప్రవర్తన, నీ బుద్ధి, నీ ఆలోచన, నీ మాట తీరు, నీ ప్రార్థన జీవితం అన్నీ ఆటోమేటిక్గా మారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతుడు చేసే ప్రార్థన వేరు, భక్తిహీనుడు చేసే ప్రార్థన వేరు. ఇదిగో పాపి పడిపోతే ఎవరు లేపరు. వీడు దేవుని సన్నిధిలో నీతిమంతుడుగా తీర్చబడినప్పుడు ఒకవేళ వీడు పడినా మళ్ళీ లేపుతాడు దేవుడు. ఆమేన్. 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 పడిపో, చెయ్యి, పడిపో, చెయ్యి. ఎన్నిసార్లు పడి లేపుతాడు. ఎందుకంటే హీఈస్ నాట్ యువర్ గాడ్, హీఈస్ యువర్ ఫాదర్. ఆమేన్. ఆయన దేవుడైతే లేపే ఉండేవాడు కాదు, ఆయన నీ తండ్రి. ఆమేన్. ఒకవేళ మీకే మీ పిల్లలు ఉంటే, మీ పిల్లల కింద పడిపోతే, జీవితంలో తప్పుతడుగులు వేస్తే, నీ జీవితంలో తప్పుడు పనులు చేస్తే, నీ జీవితంలో వాళ్ళ జీవితంలో పడిపోయి కూలిపోయి నాశనకరమైనటువంటివి ఇంటికి తీసుకొస్తే నువ్వు వాళ్ళని కాపాడవా? కాపాడతావు. దేవుడు కూడా అంతే. తన బిడ్డలు నీతిమంతులుగా చేశాడు వాళ్ళందరినీ ఆయన. ఆమేన్. వాళ్ళు 7 సార్లు పడినా లేపుతాడని మాటిచ్చాడు. ఆమేన్. ఎన్నోసార్లు పడిపోయావు దేవుని బిడ్డగా ఉండి కూడా నువ్వు పాపివని ఎప్పుడో మారిపోయి, నీ పాపి కాదు ఇప్పుడు నీ పేరు, నీతిమంతుడు. ఆమేన్. నీతిమంతుడని పేరు వచ్చినా కూడా, డిజిగ్నేషన్ మారినా కూడా ఎన్నోసార్లు మనం పడిపోయాం. కానీ నా ప్రభు మళ్ళీ ఒక తండ్రిగా నిన్ను మళ్ళీ పైకి లేపాడు. ఆమేన్. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను వాణ్ణి నేను మళ్ళీ ఎవ్రీ డే యూ వోంట్ గో టు రూమ్ అండ్ యూ వోంట్ స్పెండ్ విత్ గాడ్. ప్రతిరోజు నువ్వు ఒక రూమ్లోకి వెళ్ళి, గదిలోకి వెళ్ళి తలుపేసుకొని దేవుడి దగ్గరికి మంచి రిలేషన్ మెయింటైన్ చేయలేవు. బట్ ఆఫ్టర్ దిస్ రెజరక్షన్ let us maintain a good relation with God. Amen. So let us have a good relation with God. చెప్పండి, యేసయ్యా నీతో నాకు మంచి సహవాసం కావాలి. దేవుడితో మనకు మంచి టర్మ్స్ ఉండాలి, లేదంటే తేడాలు వచ్చేస్తే అయిపోతాం మనం, లేపేస్తారు తెలుసా. దేవుడేం లేపడు, అపోజ్ వచ్చేస్తుంది. అన్ని శ్రమలు, భయంకరమైనటువంటి వేదనలు, యుద్ధాలు, శోధనలు అన్నీ ఒకటేసారి వస్తాయి. చెప్పి ఒకటొకటి రావు, అన్నీ ఒకటేసారి వస్తాయి. సో దేవుడితో మనకు మంచి టర్మ్స్ ఉండాలి. ఆమేన్. ఆమేన్. రోజు దేవుడు మాట్లాడినా మనం వెళ్ళి ప్రైజ్ ది లార్డ్, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, ఫాదర్ బాగున్నావా, యేసయ్యా ఇదిగో వచ్చాను నీ సన్నిధికి అని నువ్వు ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఆమేన్. ఆమేన్. యవనస్తుడా, యవనురాలా, నా కుమారుడా, నా కుమార్తె, తల్లిదండ్రులారా, మీరందరూ దేవునితో మంచి సహవాసం చేయాలి. After this resurrection day, let everyone have this wonderful relation with God. ఈ మంచి సహవాసం తండ్రితో ఉండాలా. నా బెస్ట్ ఫ్రెండు, నా క్లోజ్ ఫ్రెండు, నా ఆ ఫ్రెండు, ఈ ఫ్రెండ్ అని ఎవరెవరినో తెచ్చి పక్కన పెడతాం. ఎప్పుడన్నా దేవుణ్ణి పెట్టావా? ఆఫ్టర్ దిస్ యువర్ ఫ్రెండ్స్ నేమ్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ విల్ చేంజ్. ఆమేన్. దేవుడు యేసయ్య మీకు బెస్ట్ ఫ్రెండ్. ఆమేన్. యేసయ్యతో మీరు మంచి రిలేషన్లో ఉండాలి. ఆమేన్. వేరే రిలేషన్, దాన్ని ఇల్లీగల్ రిలేషన్స్ అంటారు, దాని పేరు మారిపోద్ది, దాని యొక్క మీనింగ్ మారిపోద్ది. మనము దేవుని పిల్లలు దేవునితోనే రిలేషన్ చేయాలి, దెయ్యం పిల్లలు దెయ్యంతో రిలేషన్ చేస్తారు. ఆమేన్. ఆమేన్. ద మీనింగ్ ఆఫ్ రిజరక్షన్, రెన్యూయింగ్ ద రిలేషన్ విత్ గాడ్. దేవుడితో మళ్ళీ మనకి సత్సంబంధం ఎంతమందికి కావాలి? చాలామంది నాతో చెప్పుకొని బాధపడ్డారు, బ్రదర్ నేను స్టార్టింగ్లో బ్యాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాను, భాషల్లో మాట్లాడేవాడిని, దేవుడు నాతో మాట్లాడేవాడు, దర్శనాలు ఇచ్చేవాడు, నన్ను దేవుడు ముట్టేవాడు, నాతో దేవుడు మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో, నాతో దేవుడు మాట్లాడట్లేదు. దేవుడు మాట్లాడడం కాదు, నువ్వు మాట్లాడలేదు దేవుడితో. మెనీ పీపుల్ దే క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. చాలామంది ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి బ్రదర్ దాన్ని పొందుకోవాలంటే? ఏం చేయబడలే, ఈ డే నమ్ము చాలు. ఆమేన్. ఆయన పునరుద్ధానం ఎంతమంది నమ్ముతున్నారు? నేను కూడా నమ్ముతున్నాను.
ఆయనలో పునరుద్ధాన శక్తి ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? ఆమెన్. ఆ శక్తి మిమ్మల్ని మళ్ళీ పైకి లేపుతుంది. ఆమెన్. యా, కొందరు గురించి కథలుగా చెప్పుకుంటారు అందరూ. వాళ్ళు ఒకప్పుడు భలే పరిచయం చేశారు, వాళ్ళు ఒకప్పుడు భలే దేవుడితో మాట్లాడారు, ఇప్పుడు ఏమైందో ఏమో. నోను ఏమవ్వాలా, దేవుడితో మాట్లాడడం మానేశారు అంతే. మనుషులతో మాట్లాడడం ఎక్కువైపోయింది జనాలకి. బాగున్నావురా? నువ్వు బాగున్నావా? నువ్వు బాగున్నావా? బాగున్నావా? ఎంతమందిని అడిగారు? ఎప్పుడైనా దేవుడిని అడిగారా? బాగున్నావు దేవాన్ని? అడగం. చాలామంది ఫోన్ తీసుకొని ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం? ఆంటీకి, అంకుల్కి, పెద్ద డాడీకి, చిన్న డాడీకి, మా అమ్మకు, అత్తకి, పిన్నికి చేసుకొని మొత్తం ఒక 7-8 అవర్స్ బాగా ఫోన్ మాట్లాడి అలిసిపోయి తిని పనుకుంటాం. యు నెవర్ కాల్ గాడ్. దేవుడికి ఎప్పుడు ఫోన్ చేయవు. ఎప్పుడు చూసినా ఫోన్ చేసి తిన్నావా తిన్నావా తిన్నావా. ఏం తినకపోతే పోతామా? పోంగా. ఎప్పుడు చూసినా తిండి 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 గోల. ఫోన్ ఎత్తి బైబిల్ చదివినా ఎప్పుడైనా అడిగేవా? అవి అడగం, మనం అడుగుదాం. ఆమెన్, ఆమెన్. ఒకసారి భగత్ సింగ్ గారి దగ్గరికి ఒక సేవకుడు వెళ్ళాడంట. వెళ్తే ఆ సేవకుడు వచ్చి కూర్చున్నప్పుడు ఆయన, చెప్పండి అంటే, నేను పాస్టర్గా పని చేస్తున్నాను అంటే, అవునా, వెరీ గుడ్, సూపర్ అన్నట్టు. ఓకే. ఇంకా ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉంటే అన్నీ ఆపి ఒక మాట అడిగాడంట. ఈరోజు బైబిల్ చదివారా అన్నట్టు. చదివాం. ఎన్ని అధ్యాయాలు చదివారంటే 2 అన్నాడంట ఆ పాస్టర్. అవునా, చాలా సంతోషం అండి. మీరు ఒక పని చేయండి, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మినిమం 10 చాప్టర్స్ చదివి నా దగ్గరికి రండి, లేదా రాబాకండి అన్నాడు. అబ్బా, ఆ రూల్ నేను పెట్టాను అనుకో, అక్కడ కూడా రాడ్డాది. నేను ఆశ్చర్య, ఒక పాస్టర్కి అతను ఇచ్చిన హెచ్చరిక నాకు భయముట్టింది. ప్రభువా, 10 చాప్టర్లు 10 చాప్టర్లు చదివితే నా దగ్గర రా, లేదా రాబాక, నేను మాట్లాడిన ఎవరితో అన్నాడు. ఆయన రూమ్లోకి పోవడానికి గజగజగజగజ ఉనికిపోతారంట జనాలు. 10 చాప్టర్లు చదివితేనే అప్పుడు నా దగ్గరికి రావాలని ఆలోచన పెట్టుకో, లేదంటే మానే అన్నాడంట. ఎక్స్ట్రీమ్లీ సారీ, బయలుదేరుతున్నానని చెప్పి ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయారంట. అతను నేర్చుకున్న లెసన్స్, వెన్ యూ రీడ్ ద బైబుల్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్, నీకు యేసు ప్రభు గురించి ఎక్కువ తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆలీలు చెప్పిన దాన్ని బట్టి కాదు, నీకు నువ్వు సొంతగా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి. And he taught me a big lesson. And he taught me a big lesson. చాలా పెద్ద సేవకుడు ఆయన కూడా, ఇప్పుడు చాలా పెద్ద సేవకుడు అయ్యాడు. ఆయన సేవకుడు అని చెప్తున్నాడు, సేవకుడు అని చెప్తున్నాడు. టేక్ సమ్ అజెండాస్ ఆఫ్టర్ దిస్ రిజరక్షన్ డే. ఈ పునరుద్ధాన శక్తి మీలో పనిచేయబోతుంది ఈరోజు. ఏ పునరుద్ధాన శక్తి ఏదైతే మీలో పనిచేయబోతుందో, మీలో ఒక కొత్త మార్పు కలగబోతుంది. ఏం తెలుసా? మీరు దేవుడితో మళ్ళీ నూతన రిలేషన్లోకి రాబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడితో మళ్ళీ మంచి సహవాసంలో రాబోతున్నారు. ఆమేన్. అండ్ హీఈస్ రెన్యూయింగ్ ద రిలేషన్. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడితో మంచి రిలేషన్ని మీకు పెడదామని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎంతమందికి కావాలా రిలేషన్? దేవుడితో ఆ మంచి రిలేషన్షిప్ యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధాన శక్తి ద్వారా మీరందరూ తండ్రితో మళ్ళీ మీరు మంచి సహవాసము చేయునుగాక. Amen. Let there be a great and a good and a thick relation between you and Father Almighty. Amen. సో ఈ పునరుద్ధాన శక్తి ఈ రీతిగా మనలో పనిచేస్తుంది. ఆమేన్. పునరుద్ధానమును జీవము నేనే అంటున్నాడు యేసు ప్రభు. ఐ ఆమ్ ద లైఫ్ అండ్ ఐ ఆమ్ ద రిజరక్షన్. ఇప్పుడు చెప్పండి, చర్చలు ఎక్కువ మంది ఉంటారా, సమాధులు ఎక్కువ మంది ఉంటారా? అమ్మ బాబాయ్ బతికిచ్చారు. ఆమేన్. మీకు తెలుసా, యేసు ప్రభు సమాధి ఖాళీ అయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు సమాధి ఏ విధంగా ఖాళీ అయిందో, ఈరోజు మన వాళ్ళ యొక్క సమాధులు కూడా ఖాళీ అవుతాయి. ఆమేన్. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నాం. మన సమాధి ఖాళీ అవ్వదు, ఎందుకంటే మనం ఇంకా పోలా, మనకు అసలు సమాధి లేదు. ఆమేన్. ఎందుకంటే మనం తొందరగా వెళ్ళిపోతున్నాం ప్రభు దగ్గరికి. హల్లెలూయా. ర్యాప్చర్ తొందరగా వస్తుంది, మనం అందరం ఎత్తబడే గుంపులోకి వెళ్ళిపోతున్నాం. మనకు సమాధులకి డబ్బులు కట్టనవసరం లేదు, రసీదు పేపర్లు ఇవ్వనవసరం లేదు, మీకు సమాధులు కొననవసరం లేదు. ముందుకు చెప్పేస్తున్నాను, ఒకవేళ ముందుకు వెళ్ళిపోతే నాకు సంబంధం లేదు. ఇఫ్ యూ వాంట్ గో టుమారో, ఇఫ్ యూ వాంట్ డే ఆఫ్టర్ టుమారో, రేపు వచ్చిన వెళ్దాం అనుకుంటే నేనేం చేయలేను. ఆ టైంకి డబ్బులు కట్టండి, లోపల పుచ్చిపెడేస్తాను. ఓకే. సో మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళ సమాధులు కూడా ఖాళీ, చెప్పాలి
ఖాళీ అయిపోతాయి ఆ సమాధులు కూడా యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఏ విధంగా ఆయన యొక్క సమాధి ఖాళీ అయిపోయిందో, మన పితరులు మనకంటే ముందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళ సమాధులు కూడా ఖాళీ అయిపోతాయి. మృతులైన నీ వారు మొదట లేస్తారు. దెన్ పీపుల్ కమ్ టు నో క్రైస్తవులు ఈ భూమి మీద లేరు. ఈ పునరుద్ధాన శక్తి ద్వారా నువ్వు నేను ఎత్తబడతాం. ఆమేన్. ఈ పునరుద్ధాన శక్తి ద్వారా నువ్వు నేను మనమందరం బలపడతాం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు తిరిగి లేయాలంటే, నువ్వు మళ్ళీ లేయాలంటే, నువ్వు తిరిగి మళ్ళీ బలపడాలంటే, నువ్వు తిరిగి మళ్ళీ గొప్పగా జీవించాలంటే, నువ్వు తిరిగి మళ్ళీ ఉన్నతమైన స్థాయికి రావాలంటే, నువ్వు కోల్పోయిన ఆ యొక్క గొప్ప స్థితిని మళ్ళీ నువ్వు పొందుకోవాలంటే నీలో ఈ పునరుద్ధాన శక్తి పనిచేయాలి. ఆమెన్. ఈరోజు ఇక్కడి నుంచి నా ప్రభు మీలో పునరుద్ధాన శక్తిని రిలీజ్ చేస్తున్నాడు. ఆమెన్. మీ జీవితాల్లోకి, మీ కుటుంబాల్లోకి పునరుద్ధాన శక్తిని దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. ఆమెన్. చెప్పండి అందరూ, పునరుద్ధాన శక్తి, తిరిగి లేచే శక్తి, తిరిగి లేపే శక్తి. ఏమన్నాడు మార్తమ్మతో యేసయ్య? మీ తమ్ముడు మీ తమ్ముడు మీ తమ్ముడు మీ తమ్ముడు తిరిగి లేస్తాడు. మీ తమ్ముడు మళ్ళీ లేస్తాడు. లేపుతా. ఆమేన్. నీ తమ్ముడు జీవితం అయిపోయింది అనుకున్నావు, నీ తమ్ముడు లైఫ్ అయిపోయింది అనుకున్నావు, నీ తమ్ముడు యవ్వన దశలో చనిపోయాడు అనుకున్నావు. చాలామంది జనాలు ఈ పునరుద్ధానం నమ్మరు. దే బిలీవ్ జీసస్ రిజరక్షన్, బట్ దే డోంట్ బిలీవ్ హిస్ రిజరక్షన్ పవర్. ఆమేన్. ఎవ్రీ టైమ్ when I heal people, నేను ఎవరన్నా స్వస్థపరుస్తున్నా, ఎవరన్నా విడిపిస్తున్నా, ఎవరికైనా బాగు చేస్తున్నా, వాళ్ళ జీవితాల్లో ఏదైనా రిలీజ్ చేయాలంటే నాకు దేవుడు ఇచ్చిన ఒకే ఒక మాట, తన పునరుద్ధాన శక్తి. ఆమెన్. కమ్ విత్ ఎనీ సిక్నెస్. ఏ రోగంతోనరా, నేను ఒకటే ఒక టూల్ వాడేది, నాకు దేవుడు ఇచ్చిన ఒకే ఒక టూల్, హిస్ రిజరక్షన్ పవర్. ఆమెన్. నువ్వు కోల్పోయిన ఆరోగ్యం మళ్ళీ నీకు తిరిగి వస్తుంది, నువ్వు కోల్పోయిన జీవితం మళ్ళీ నీకు తిరిగి వస్తుంది, నువ్వు కోల్పోయిన ఆ గొప్ప బ్రతుకు మళ్ళీ నీకు తిరిగి వస్తుంది, నువ్వు కోల్పోయిన సమయం నీకు తిరిగి వస్తుంది, నువ్వు కోల్పోయిన లైఫ్ నీకు తిరిగి వస్తుంది, నువ్వు కోల్పోయిన ప్రతి ఒక్కటి ఈ పునరుద్ధాన శక్తి ద్వారా తిరిగి వస్తుంది. ఆమెన్. హల్లెలూయా. సో ఆయన యొక్క పుట్టుక గొప్పది, ఆయన మరణము ఇంకా గొప్పది, ఆయన యొక్క పునరుద్ధానము చెప్పండి ఇంకా గొప్పది. యా, హిస్ రిజరక్షన్ ఇస్ సంథింగ్ beyond, something beyond. So meditate is a resurrection. చెప్పండి, యేసు నామములో నాలో నీ పునరుద్ధాన శక్తి ఉండును గాక. ఆమేన్. ఆమేన్. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న మీ అందరూ, ఇక్కడ వాక్యం వింటున్న మీ అందరి స్థితి ఇది కాదు. ఇది కాదు మీరు ఉండాల్సింది. ఏదో దేవుడు అనుకున్నాడు, ఒకటి అనుకున్నాడు, ఆ స్థితి మీకు ఇంకా రాలేదు, అది రాబోతుంది. ఆమేన్. చాలామంది నేను ప్రార్థనకు వస్తుంటే వాళ్ళందరూ ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఆగిపోయారు, ఏదో చదువుకోవాల్సిన వాళ్ళు ఆగిపోయారు, ఎంతో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఆగిపోయారు, ఎంతో మంచి లైఫ్ లీడ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఆగిపోయారు. ఎప్పుడు అనిపించలేదా మీకు, నా తలరా తింటే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అని మనం అపవాది చెప్పిన మాటలు ధ్యానిస్తుంటాం. బట్ వెన్ ఐ సీ విత్ గాడ్స్ ఐస్, నేను దేవుని కళ్ళతో చూసినప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు, నువ్వు ఈ స్థాయిలో ఉండాల్సిన వాడివి కాదు, నువ్వు ఈ పాటికి ఎక్కడో ఉండాలి, ఎవరో నిన్ను ఆపేశారు. ఆమేన్. హల్లెలూయా. దొంగ నీ ఇంటికి వచ్చాడు, దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చాడు. వాడివన్నీ కూడా దేవుడు రికవర్ చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. యా, దేవుడు తన యొక్క శక్తిని బట్టి మళ్ళీ తండ్రికి మనల్ని కలుపుతున్నాడు. ఆమేన్. ఆమె దేవుడు ఏ రోజు నీతో నేను మాట్లాడనని చెప్పలా, మనమే ఆయనతో మాట్లాడకుండా దూరం అయిపోయాం. ఈరోజు మళ్ళీ మన రిలేషన్ కట్టబడబోతుంది. ఆమేన్. హల్లెలూయా. అన్ని శక్తుల కంటే పునరుద్ధాన శక్తి గొప్పది. ఆమేన్. చెప్పండి మళ్ళీ, పునరుద్ధాన శక్తి మనలో ఉండును గాక. వెన్ యూ స్పీక్ ఇట్ అప్లైస్. వెన్ యూ స్పీక్, పక్కనోడిలో ఏ రోగం ఉందో నీకు తెలియదు, పక్కనోడిలో ఏ బాధ ఉందో నీకు తెలియదు, పక్కనోడిలో ఏ సమస్య ఉందో నీకు తెలియదు, పక్కనోడిలో ఏ విధమైన శోధన గుండా వెళ్తున్నాడో నీకు తెలియదు, పక్కనోడు ఏ విధమైన బాధ గుండా వెళ్తున్నాడో నీకు తెలియదు. బట్ నీకు తెలిసింది ఒకటొక ఆన్సర్ ఏం తెలుసా? వాడి జీవితంలో పునరుద్ధాన శక్తిని పలకండి. ఆమేన్. ఇదిగో షేక్ హ్యాండ్ ఇవ్వండి, నీలో పునరుద్ధాన శక్తిని రిలీజ్ చేస్తున్నాను చెప్పండి.
పురుషులారా, స్త్రీలారా, ముసలోలారా, ముట్టుకోలు అందరూ చెప్పుకోండి, నీలో పునరుద్ధాన శక్తిని రిలీజ్ చేస్తున్నాను. నో మ్యాటర్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. ఏ సమస్య అయినా జవాబు ఒకటే. ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా జవాబు ఒక్కటే. నువ్వు చాలాసార్లు డిసప్పాయింట్ అయిపోయి ఉంటావు. నో మోర్ డిసప్పాయింట్మెంట్, నో మోర్ ఫెయిల్యూర్. ఇంక ఓటమి లేదు. ఆమెన్. ఇంక మనం ఓడిపోమా. ఆమెన్. నీ సమస్య గొప్పదా, వాక్యం గొప్పదా? వినబట్లే నాకు. నీ సమస్య గొప్పదే, వాక్యం గొప్పదే? నీలో ఉన్న బలహీనతలు గొప్పవే, పునరుద్ధాన శక్తి గొప్పదే? నీలో ఉన్న కష్టాలు గొప్పవే, పునరుద్ధాన శక్తి గొప్పదే? నీలో ఉన్న సమస్య గొప్పదే, పునరుద్ధాన శక్తి గొప్పదే? నీలో ఉన్న దెయ్యం గొప్పదే, పునరుద్ధాన శక్తి గొప్పదే? ఆమేన్. ఆయన వస్తే ఎవరుండరు. ఆమేన్. అందరు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఆయన లాజరుకు మాత్రమే దేవుడు కాదు, మనకు కూడా దేవుడు. ఆమేన్. ఆయన లాజరు మాత్రమే స్నేహితుడు కాదు, మనకు కూడా స్నేహితుడు. ఆమేన్. ఆయన లాజరుకు మాత్రమే కాదు తండ్రి, మనకు కూడా తండ్రి. ఆమేన్. ఆయనలో పనిచేసిన పునరుద్ధాన శక్తి మనలో కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ క్రాస్ అండ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. ఆమేన్. ఆమేన్. ఈరోజు తన పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తున్నాం. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరు కూడా ఆత్మతో చెప్తున్నాను, భారంతో చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడ ఈరోజు వరకు మీరు గెలిచిన ప్రతి గెలుపు యేసయ్య వలన. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు వరకు నువ్వు ఏదైనా గెలిచావా? ఈ రోజుని బట్టే. ఆమేన్. ఇప్పుడు దాకా మనం గెలిచాము, ఇక రోజు గెలుస్తూనే ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. మన గెలుపుకు కారణం ఆయనే. మనం గెలిచేది ఆయనను బట్టే. మనం గెలిచేది ఆయన వల్లనే మనం గెలుస్తాం. హల్లెలూయా. వాట్ ఎ జాయ్ఫుల్ మూమెంట్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మనకు ఎంత ఆనందము. దేవుడు మనల్ని తిరిగి లేపబోతున్నాడు. అది చనిపోయిన తర్వాత కాదు, ఇప్పుడున్న మన జీవితంలో, మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పడిపోయిన విధానాన్ని చూసి మన ప్రభు తన పునరుద్ధాన శక్తిని బట్టి మనం లేపబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫ్ ఇంటు జీసస్. మనల్ని పైకి లేపబోతున్న దేవుడికి. You will raise again my son. You will raise again my dear daughter. You will raise again my dear church. You will raise again. నువ్వు మళ్ళీ లేస్తావు, మళ్ళీ లేపుతావు. దేవుడు నిన్ను లేపుతాడు. ఆ వెలిగింపబడిన దీపస్తంభము కొంచెము కింద పెట్టబడదు, కొండ మీద పెట్టబడుతుంది. ఆమేన్. ఆమేన్. పునరుద్ధానము తర్వాత నీ జీవితం వేరు. ఆమేన్. God bless you.